హాయ్ హలో నమస్తే అందరికీ. మనలో అందరము తప్పకుండా ఎన్నో కొన్ని తప్పులు చేసి ఉంటాము. కానీ ఆ తప్పులు తెలుసుకునే టైంకి మనం కొంచెం పెద్దవాళ్ళం అయిపోయి ఉండొచ్చు. లేతే చేసిన తప్పు ఎక్కడన్నా చెప్పుకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ వాళ్ళు ఎవరికన్నా చెప్తారేమో అనే ఒక మీమాంస సందిగ్ధతలో ఉంటాం. సరే, మనం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ బాహాటంగా ఉన్న భారతదేశంలో పుట్టిన పౌరులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకమైనటువంటి సామాజిక మాధ్యమంలో వాళ్ళు చేసిన మంచి చెడు ఇలాంటివన్నీ చెప్పుకోవడము, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ మీద ట్రోలింగ్ వచ్చే అవకాశాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉంటున్నాయి. ఏ సామాజిక మాధ్యమంలోకి వెళ్ళినా కానీ మీ పేరో, మీ మొబైల్ నెంబరో, మీ ఈమెయిల్ ఐడియో ఏదో ఒకటి తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో నేను మా మిత్రుడు ఒక ఆయన డెవలప్ చేసినటువంటి వెబ్సైటు www.confessionindia.in. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, www.confessionindia.in అని ఒక వెబ్సైటు డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో ఆంగ్లము, తమిళము, తెలుగు, హిందీ, కన్నడ, ఇన్ని భాషల్లో మీరు అంటే తప్పులనే కాదు, 4 రకాల కేటగిరీలు అందులో ఉన్నాయి. అక్కడ మీరు అందులో రాయొచ్చు. మిమ్మల్ని ఎవరు మళ్ళీ ట్రోల్ చేయలేరు. అంటే మన మనసులో ఉన్న విషయాన్ని అక్కడ పెడితే మన కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది అని అంటే నాకు అనిపిస్తుంది. అంటే చాలా మందికి కూడా అట్లే అనిపిస్తుంది. నేను తప్పవచ్చు ఒప్పవచ్చు. దీంతోపాటు మీ అందరికీ నాదో చిన్న విన్నపం. జోరుగా హుషారుగా అని నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో వీడియోలు ఇప్పటికి 3-4 ఉన్నా కానీ రాబోయే కాలంలో రకరకాల అంశాల మీద నేను వీడియోలు పెడతాను. దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి, మీ బంధుమిత్రవర్గానికి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. సెలవు.